నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వెనకాల మీరు చూస్తే మొత్తం కూడా వరి చేను ఉంది. మన ధాన్యం వస్తుంది కదా, ధాన్యం నుంచి బియ్యం వస్తుంది కదా, పొలం ఉందన్నమాట వెనకాల. మీకు సరదాగా ఒకసారి చూపిద్దాం అనుకొని ఇక్కడికి వచ్చాము. సో పెద్ద ఇన్ఫర్మేటివ్ వీడియో అనను కానీ జస్ట్ ఒక ఫీల్డ్ టూర్ లాగా మీరు చూసి ఎంజాయ్ చేయండి. చాలా చిన్న వీడియో ఇది. ఆ చిన్న వీడియోని మీరు చూసి ఎంజాయ్ చేయాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాం. నమస్తే, వెల్కమ్ టు USA టు ఇండియా. ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నా వెనకాల ఉంది. ఇదంతా కూడా వరి చేను అనమాట. ఇదే ధాన్యం వస్తుంది, అందులోంచి మనకి బియ్యం తీస్తారనమాట. ఇదంతా మీరు చూడండి, ఇటు సైడ్ అంతా కూడా వరి చేను ఉంది. ఈ వరి చేనులో ఏంటంటే బేసిక్గా మనకి వాటర్ ఉంటుంది, ఎక్కువ వాటర్ని పెడతారు. మీరు ఒకసారి చూడండి, ఎక్కువగా వాటర్ని స్టాగ్నేట్ అయ్యేలాగా అక్కడ చేస్తారనమాట. ఈ మొక్కలకి మాత్రమే ఇలా చేస్తారు ఎక్కువగా. మళ్ళీ మనం దేశీ వెరైటీకి వెళ్ళామనుకోండి, అంటే హైబ్రిడ్ వెరైటీ కాకుండా నవారా అలాంటి దేశీ వెరైటీస్ ఉంటాయి కదా, బ్లాక్ రైస్ అంటారు కదా, నవారా అని రకరకాల రైస్ ఉన్నాయి దేశీ వెరైటీ. వాటిల్లో అయితే ఇంత వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. హైబ్రిడ్ వెరైటీస్కి ఇంత వాటర్ వేసి వరిసేనులు పెంచుతారు. దేశీ వెరైటీకి అయితే తక్కువ వాటర్తో కూడా పెరుగుతుంది. ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి తగరపు వలస అని విశాఖపట్నం సిటీ నుంచి కొంచెం దూరం అండి. సిటీ అవుట్స్కర్ట్స్ అనుకోవచ్చు, అక్కడ ఉందన్నమాట. తగరపు వలసలో ఉంది ఈ లొకేషన్. ఎక్కువగా ఫార్మింగ్ ల్యాండ్స్, ఎక్కువగా ఫార్మర్స్, రైతులు వీళ్ళందరూ కూడా వ్యవసాయం అనేది చేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. సో మీకు కూడా చూపిద్దాం, ఎంత పీస్ఫుల్గా ఉన్న ఒక లొకేషన్ చూపించాలి అని అనుకున్నాము. అఫ్కోర్స్ పక్కన ట్రాక్టర్ కొంచెం సౌండ్ చేస్తుంది, కానీ అది పక్కన పెడితే మీరు ఓవరాల్గా చూస్తే ఇక్కడ అంటే అన్ని రకాల జీవరాశులు ఉన్నాయన్నమాట. అంటే మొత్తం లైఫ్ సైకిల్ అక్కడ కనిపిస్తూ ఉంది. ఒక జీవరాశి మీద ఇంకొకటి డిపెండెన్సీ ఉంటుంది కదా, అంటే చిన్న చిన్న చేప పిల్లలు, అలానే రకరకాల పక్షులు, ఇలాంటివన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అండ్ ఆ ల్యాండ్ అది చూస్తూ ఉంటే, అక్కడ ఫార్మింగ్, అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ చూస్తుంటే ఒక్కసారిగా సిటీ లైఫ్ నుంచి బయటికి వెళ్ళి చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, రిలాక్స్డ్గా అనిపించింది. సో మీరు ఆ వీడియోలో కూడా మీకు అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, రైట్? ఆ గ్రీనరీ అంతా చూస్తే. సో చూసారు కదా, నేను చాలా రోజుల తర్వాత ఈ లాక్డౌన్, ఈ కోవిడ్, ఈ సిచ్యువేషన్స్ అన్నిటి వల్ల నేను బయటకు ఎక్కువ రాలేదు. చాలా రోజుల తర్వాత ఇలా బయటకు వచ్చాను. ఇలా బయటకు వచ్చిన వెంటనే ఒక చిన్న వీడియో తీసి నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. అక్కడ చూస్తే అంత వర్క్ అవుతుంది. ఇదంతా కూడా చిన్న పొలం, అది చూడండి, అక్కడ వాళ్ళంతా వర్క్ చేసుకుంటున్నారు. వెనకాల చూస్తే అన్ని ఫుల్గా పొలాలే, అందరు రైతులు ఉన్నారు, చూసారా? అయితే ఇందులో చాలా మటుకు హైబ్రిడ్ విత్తనాలు వాడుతున్నారు. అండ్ చాలా మటుకు ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో కంటే కూడా ఇన్ఆర్గానిక్ పద్ధతిలోని కెమికల్స్ అవి వాడుతున్నారు అనుకోండి. బట్ స్టిల్ పొలం అంటే పొలమే కదా, చూడడానికి బాగుంటుంది, పచ్చగా ఉంటుంది కదా. చూడండి, మొత్తం అంతా అసలు కనుచూపు మేరగా అంత పొలాలే ఉన్నాయి. నాకు ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నవి చూడడం అంటే చాలా ఇష్టం అండి. అంటే రైతులు పనిచేస్తూ అందులో పని వాళ్ళందరూ పని చేసుకుంటూ, పంట పొలాల్లోని పొలం వర్క్ చేసుకుంటూ, కొంతమంది అక్కడ చూస్తే పెస్టిసైడ్స్ ఏవో వేసుకుంటారు. రకరకాల జీవరాశులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. అండ్ ఈ ఫీల్డ్లోకి వెళ్తే చిన్న చేపలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ, ఇంకా లోపలికి వెళ్తే. సో అంతే ఏంటంటే ఒక పక్క హిల్స్ ఉన్నాయి. ఆ హిల్స్ చూడండి, ఆ హిల్స్, ఈ పంట పొలాలు అంత బాగుందండి. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అండ్ చక్కటి గాలి, మంచి క్లైమేటిక్ కండిషన్స్ అనమాట. ఉన్న 10-15 మినిట్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. సో ఒక్కసారి ఆ మూమెంట్ చూసిన వెంటనే మీకు కూడా చూపిద్దామని వచ్చాను ఇక్కడికి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సరదాగా కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇదే ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్లో US గార్డెనింగ్, ఇండియా గార్డెనింగ్, అలాగే నేచర్ విజిట్స్, టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా పెడతాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొక వీడియో చూడండి, చూసి నచ్చితే అప్పుడు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాను. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మన ఛానల్ ఐడియే సేమ్, మన ఛానల్ నేమ్, ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ అండి. సో అక్కడికి కూడా వచ్చి నాతో మాట్లాడచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే, టేక్ కేర్, బై బై.